దళాధిపతి విజయ్ కుమార్ ముందుండి నడిపించే ఈ పార్టీయే ఇప్పుడు మనందరికీ చుక్కాని. అభివృద్ధి అంటారు, అందులో సగం వాటా వాళ్లే కొట్టేస్తారు. సంక్షేమం అంటారు, అది కేవలం ఓట్లు వేయించుకోవడానికి వాడుకుని రాజకీయ సంక్షేమంగా మార్చేస్తారు. కేవలం అధికారం కోసం డ్రామాలు వేస్తారు. అవసరమైతే అరుస్తారు, ఏడుస్తారు, ఏవేవో చేస్తారు. అన్ని వారికి అధికారం కావాలని, మనకు మంచి చేయాలని కాదు. మనకు చేసే నామమాత్రపు మేలు కూడా కేవలం మన ఓట్లు దండుకోవడానికే. ఆ తర్వాత అన్నీ దండుకోవడానికి. ఈరోజు ఎమ్మెల్యే అయితే 50 కోట్లు, ఎంపీ అయితే 150 కోట్లు ఖర్చు పెట్టి అవుతున్నారు. వీరంతా మరి ప్రజల కోసం చేస్తారా? ఆ కోట్లు మరిన్ని రెట్లు కోట్లు అవడానికి చూసుకుంటారా? అదే జరుగుతుంది. రాజకీయం కోసం వ్యాపారం, వ్యాపారం కోసం రాజకీయం అన్నట్లు అయిపోయింది పరిస్థితి. వీటన్నిటి మధ్య లిబరేషన్ కాంగ్రెస్ స్వచ్ఛంగా, నిజాయితీగా ప్రజల కోసమే పనిచేయడానికి ముందుకొచ్చింది. ఐఏఎస్ అయ్యి అధికారిగా కూడా కుల వివక్షను ఎదుర్కొన్న విజయ్ కుమార్ తన జీవితానుభవాలతో పాటు పరిస్థితులను, ప్రజలను అధ్యయనం చేసి పేదరికాన్ని రూపుమాపాలని, అధిక జనుల స్వయం పాలన రావాలని నడుం కట్టి ఈ లిబరేషన్ కాంగ్రెస్ కు శ్రీకారం చుట్టారు. తాను వేసే మొదటి అడుగు కోట్లాది మంది అధిక జనుల స్వయం పాలనకు అడుగులు వేయాలనేదే ఆయన ఆకాంక్ష. ఆయనకు డబ్బు లేదు, కానీ కోట్లాది మంది పేదలే ఆయన సైన్యం, అధిక జనులే ఆయన కార్యకర్తలు. వారి కోసమే, వారిని చూసే ధైర్యంగా విజయ్ కుమార్ ముందుకు వెళ్తున్నారు. తరతరాల అణిచివేతను ఎదురొడ్డి సరికొత్త చరిత్రను రాయడానికి ధైర్యంగా, మొండిగా వెళ్తున్న విజయ్ కుమార్ కు మన అధిక జనులంతా అండగా నిలబడటం కాదు, ఆయనతోనే నడవాలి. అందరం కలిసి స్వయం పాలన సాధించుకోవాలి.